హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్తా ఉన్నది వేలింగాల గుడికి. ఇది కాళహస్త్రం మండలం, తిరుపతి జిల్లా ఏడాం గ్రామంలో అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారా ఈ రోడ్డు ఎంత బాగుందో కదా. రోడ్డుకి ఆ పక్క ఈ పక్క చెట్లతో చాలా నచ్చింది నాకైతే. వెళ్తా ఉందాం అనిపించింది. చూడండి, ఇటు సైడ్ ఒక సైడ్ కోళ్ళ ఫారం ఉంది, ఇంకొక సైడ్ పొలాలు ఉన్నాయి, ఎదురుగా చూస్తే కొండలు. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్తా ఉంటే. మొత్తానికైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వీళ్ళు ఎందుకు కూర్చో ఉన్నారని మీరు డౌట్ ఏం వద్దండి. ఇక్కడ వాళ్ళు టెంకాయలు అమ్ముతూ ఉంటారు. ఆ మెట్లకి లోపల పైకి వెళ్తే మనకు గుడి వస్తుంది. అక్కడ టెంకాయలు తీసుకొని పైన దర్శనంకి చేసుకునే వాళ్ళు అయితే, టెంకాయ కొట్టుకునే వాళ్ళు అయితే అక్కడ తీసుకోవచ్చు. ఇంకా మనం మెట్లయితే ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మేమైతే కొన్ని మెట్లు ఎక్కుతానే ఉన్నాం ఫ్రెండ్స్, అట్లాగే చుట్టూ చూసుకుంటూ ఉన్నాం. చాలా అయితే బాగుంది. కొండల మధ్యలో మెట్లు, చుట్టూ అడవి, చాలా అయితే మాకైతే బాగా నచ్చింది. సగం మెట్లయితే ఎక్కాక ఫ్రెండ్స్ నేను వీడియో చూపించాలి, బ్యాక్గ్రౌండ్ నాకు బాగా నచ్చిందని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్, ముందుకి మనం ఆ మెట్ల మీద నుంచి చూస్తే ఎలా ఉందో. అక్కడ చూడండి, నా ఫ్రెండు పాపం ఎక్కుతూ ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే మనం గుడి సగం ఎక్కాక ఇక్కడ ఒక అక్క ఉంటుంది, మజ్జిగ అమ్ముతూ ఉంటుంది. అక్కడైతే మజ్జిగ తాగొచ్చు. ఆ మజ్జిగ తాగి ముందుకు వస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా. ఇది కొంచెం మెట్లు దిగి వచ్చాక మనకు రోడ్డు అయితే కనిపించదు ఫ్రెండ్స్. కానీ నాకు ఒకటే నిజంగా ఫ్రెండ్స్ ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ సిమెంట్ రాయిలు పెట్టారు ఫ్రెండ్స్. అబ్బా, ఇంత దూరం మెట్లెక్కి సిమెంట్ రాయిలు ఏడు తీసుకొచ్చి పెట్టారంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఎట్లా చేసుంటుంటారో కదా. అయ్యో, ఇక్కడి నుంచి అయితే మెట్లుండవు, ఏముండవు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఒక చుట్టూ అడవి, వెదురు చెట్లు మధ్యలో మనమైతే ఒక సన్న బాట అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఒక దారి కనిపిస్తుంది కదా. ఆ దారి ఏమంటే నడిచిపోవాలి ఫ్రెండ్స్. మనం గుడికి వెళ్ళాలంటే ఇట్లా పోతే ఏమొస్తుందో తెలియదు, కానీ మనమైతే ఇట్లా వెళ్ళాలి. అలాగే నేనైతే చాలా ఫాస్ట్గానే నడుచుకుంటూ వెళ్ళిపోయాను, ఎందుకంటే ఒక్కడనే వెళ్తా ఉన్నాను, భయం వేసింది. మొత్తానికి ఈ గుడి చూసి నాకు చాలా భయం వేసింది ఫ్రెండ్స్. మొత్తానికైతే మెట్లు అయితే వచ్చేసాయి. ఇంకా చుట్టూ మెట్ల పై నుంచి చిన్నగా అక్కడి నుంచి ఎక్కుకుంటూ వెళ్ళాను. అట్లా ముందుకి వెళ్తూ ఉన్నాను. ఇంకైతే నేను గుడికి అయితే చాలా దగ్గరలో వచ్చేసాను. ముందుకు కూడా వెళ్తూ ఉన్నాను. ఇదే ఫ్రెండ్స్, మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడిని చూడడానికి పూజారి ఒప్పుకోలేదు ఫ్రెండ్స్, కాబట్టి